Hello students, welcome to my channel No Maths to S Maths. So last వీడియోలో CBSE 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్లో వచ్చి ఇంపార్టెంట్ MCQస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ MCQస్ సమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో 6th to 10th క్లాస్లో ఉండే అన్ని మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఆ కాన్సెప్ట్స్ బేస్ మీద ఉండే సమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, టుడేస్ ఫస్ట్ సమ్ ఏంటి అంటే n-1th టర్మ్ ఆఫ్ ఏపీ 7, 12, 17 and 22 అండ్ సో ఆన్ ఈజ్ అంటే దెర్ ఈజ్ ఎన్ ఏపీ, ఒక ఏపీ ఉంది. 7, 12, 17, 22 ఇవి ఆ ఏపీలో ఉన్న నెంబర్స్. ఇందులో n-1th టర్మ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఏఎన్కి ఫార్ములా తెలుసు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ అంటే ఏంటి, మనకి ఏ టర్మ్ కావాలో ఏ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలి అంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాం. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలి, దెన్ a2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2-1 1 ఇంటూ డి. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలి అంటే ఇక్కడ ఏం వేస్తాం, ఎన్ ప్లేస్లో 3 అంటే ఈ ఎన్ ఏంటి, మనం ఏ ప్లేస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. A3 అంటే థర్డ్ బెంచ్లో ఎవరు కూర్చున్నారు, A4 అంటే ఫోర్త్ బెంచ్లో మీ క్లాస్లో ఎవరు కూర్చున్నారు అనుకోండి సపోజ్. సో ఫోర్త్ బెంచ్లో రోల్ నెంబర్ 22 కూర్చుని ఉంది. అలాగా n-1th బెంచ్లో ఎవరు కూర్చుని ఉంటారు. అలాంటి బెంచ్ ఎక్కడ ఉండదు కదా, అలాంటి ప్లేస్ ఎక్కడ ఉండదు కదా అంటే ఉంది అనుకుని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు. సో అంటే n ప్లేస్లో n-1 పెట్టడమే. సో an-1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్కడ n కనిపిస్తే అక్కడ n-1 పెట్టండి. సో n ప్లేస్లో ఈసారి మనం ఎవరిని పెట్టాలి, n-1. ఇది కాకుండా మళ్ళీ ఇంకో -1 మనం n ప్లేస్లోనే పెట్టిన n-1 ఇది కాకుండా -1 ఇంటూ డి, ఇది ఫార్ములా. సో ఏ ప్లస్ n-1 n-2 ఇంటూ డి అవుతుంది. సో ఈ తెలియాలి అంటే మనకి ఏ ఎంతో డి ఎంతో వేయాలి. సో ఏ ఎంతో తెలుసు 7 అని, డి అంటే ఏంటి A2 - A1 12 - 7 ఎంత వచ్చింది +5. సో 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో 7 + 5 ఇంటూ n 5n 5 2s are 10. సో 7 - 10 ఎంత -3. సో 5n, సో 7 + 5n -10. సో దిస్ ఈజ్ 7 - 10 -3 5n - 3 అంటే n-1th టర్మ్ తెలియాలి అంటే ఫార్ములా ఏంటనమాట 5n - 3. ఓకే, అంటే ఈ ప్రోగ్రెషన్కి అన్నిటికీ ఫార్ములా ఇదే అని కాదు, సారీ, ఈ ప్రోగ్రెషన్కి n-1th టర్మ్ అంటే ఏ ప్రోగ్రెషన్ ఇచ్చిన ప్రోగ్రెషన్ 7, 12, 17 ఈ ప్రోగ్రెషన్కి n-1th టర్మ్ తెలియాలి అంటే మనం 5n - 3 వేస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే 3 numbers in AP have the sum 30. What is the middle term? సో అక్కడ 3 నెంబర్స్ ఉన్నాయంట. ఎందులో ఉన్నాయి అవి, ఏపీలో ఉన్నాయి. వాటి సమ్ వాళ్ళ ముగ్గురిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 30 వస్తుంది. వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్, అలాంటి ఆ 3 నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఉండే మిడిల్ టర్మ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇచ్చిన క్లూ ఏంటి, S30 అంటే 3 టర్మ్స్ని యాడ్ చేస్తే సమ్ 30 రావాలని మాత్రం చెప్తున్నారు, కానీ వాళ్ళని ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు 3 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 30 రావాలంటే చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదా, చాలా కాంబినేషన్స్ రాయొచ్చు మనం. అయితే ఆ కాంబినేషన్స్లో మళ్ళీ వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్, అందులో మనకి ఏ నెంబర్స్ని ఎలాంటి నెంబర్స్ని తీసుకోవాలి, అందులో వచ్చే దాంట్లో మిడిల్ టర్మ్ ఏమవుతుంది అని క్వశ్చన్. సో ఎప్పుడైనా ఏపీలో ఉన్నాయి 3 నెంబర్స్ అని కనుక క్వశ్చన్లో కనిపిస్తే వెంటనే వాటిని ఎవరు అనుకోవాలి. ఇప్పుడు మామూలుగా మనం ఆల్జీబ్రాలో ఏమనుకుంటాం, ఎవరైనా తెలియకపోతే ఎక్స్ లెట్ ఇట్ బి ఎక్స్ అంటాం కదా, అట్లా ఏపీలో ఏదైనా 3 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అని చెప్పి వాటి గురించి ఏమీ నెంబర్స్ ఇవ్వలేదు అనుకోండి, వాటిని ఏమనుకోవాలంటే ఇప్పుడు E-D A ప్లస్ డి. A-D అంటే ఏంటి, ఏ కంటే కూడా బిఫోర్ వచ్చేదన్నమాట. స్టార్టింగ్ ఏకి మళ్ళీ డి యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. మరి బిఫోర్ది రావాలంటే ఏలోంచి డి తీసేయాలి. సో A-D A ప్లస్ డి. ఇందులో మిడిల్ టర్మ్ అంటే ఎవరయ్యారు చూడండి, ఏ. ఓకే, సో ఇప్పుడు మనం ఏ వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ అంటే ఏ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు,
ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 30 వస్తుందని చెప్పారు కదా. సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆర్ ఇన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 30 అని. సో ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి యాడ్ చేశాను. చూడండి ఏమవుతాయి, డిడి క్యాన్సిల్ అయిపోయి 3a ఈక్వల్ టు 30. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10. దిస్ ఏ ఈజ్ నథింగ్ బట్ యువర్ మిడిల్ టర్మ్. ఇది ఏనే కదా, మధ్యలో ఉన్నది ఎవరు, ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10. సింపుల్. సమ్ సింపుల్గానే ఉంది, కానీ చూడడానికి నెంబర్స్ ఎవరు, అందులో ఏ నెంబర్స్ మధ్యలో పెడితే మనకి అంటే ఏంటి, ఆ కాంబినేషన్స్ ఏం మనకి అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మిడిల్లో ఎవరు ఉంటారు, దట్స్ ఆల్. సో మిడిల్లో మనకి 10 ఉంటుందని తెలిసిపోయింది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ సమ్ చూడండి. సో నెక్స్ట్ సమ్ వచ్చి ఫైండ్ ద నెక్స్ట్ సమ్ చదువుతున్నా చూడండి. Find the sum of 12 terms of an AP whose nth term is given by an is equal to 3n plus 4. ఒక ప్రోగ్రెషన్ ఉంది. ఆ ప్రోగ్రెషన్లో మీకు ఏ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు నెంబర్స్ కావాలి అంటే an ఈజ్ ఈక్వల్ టు 3n plus 4 వేస్తే తెలుస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే ఫస్ట్ టర్మ్ ఎవరు తెలియాలనుకోండి, n ప్లేస్లో 1 పెట్టాలి. పెడితే ఫస్ట్ ఎవరున్నారో తెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలనుకోండి, 2 పెట్టాలి. 2 పెడితే ఆ ప్రోగ్రెషన్లో సెకండ్ టర్మ్ ఎవరో తెలుస్తారు. ఓకే, అంటే జనరల్ టర్మ్ ఫార్ములా ఆ ప్రోగ్రెషన్కి ఇది. నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. అలా మనం ఈ రూల్తో an ఈజ్ ఈక్వల్ టు 3n plus 1 4 రూల్తో మనం కొన్ని వేసుకుంటూ వెళ్తే n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3 ఇలా వేసుకుంటూ వెళ్తే 12 టర్మ్స్ దాకా వేసుకుని వెళ్తే ఆ 12 నెంబర్స్ ఏవైతే డిఫరెంట్ నెంబర్స్ వస్తాయో వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. సో మనకి ఇందులో ఎవరు తెలియాలి, ఫస్ట్ నెంబర్ తెలియాలి. సో నేనేం చేశాను, n ప్లేస్లో 1 వేస్తాం. n ప్లేస్లో 1 వేస్తే ఏమొస్తుంది చూడండి. సో n ప్లేస్లో 1 వేస్తే మనకి n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 7 వచ్చింది. 3 1s are 3 plus 4 7. ఇప్పుడు మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిని, 12 టర్మ్స్ని. అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ ఎన్నోది అవుతుంది, 12th టర్మ్. అంటే 12th ప్లేస్లో ఎవరున్నారో కావాలి మనకి. సో A12 12th ప్లేస్లో కావాలి మనకి. సో A12 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా మనకి ఏమి ఇచ్చాడు, జనరల్ టర్మ్కి ఏమైనా అప్లై చేయమన్నారు. మనకి A12 కావాలంటే 3 × 12 + 4 అంటే 40. ఓకే, అంటే ఆ ప్రోగ్రెషన్లో మనం రాసే ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 7, లాస్ట్ టర్మ్ 40. ఫస్ట్ టర్మ్ 7, లాస్ట్ టర్మ్ 40. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, S12 కనుక్కోవాలి. సో S12 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది 12 టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 టర్మ్స్. సో SN ఫార్ములా, ఇఫ్ యు నో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, మీకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిస్తే SN ఫార్ములా ఏముంది, SN ఈక్వల్ టు n/2 × a + l. ఇక్కడ n అంటే ఎవరు, మనం ఏ ప్లేస్లో ఉండేవాళ్ళ దాకా మనం సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 12th ప్లేస్లో ఉండేదారు కదా, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 12. therefore S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 × a + l, 7 + 40, which is equal to 2 6s are 6 × 40 + 7 47, 6 47s are 282. so sum of 12 terms S12 is equal to 82. so next term, if k plus 2 4k minus 6 and 3k minus 2 are 3 consecutive terms of AP, then k is equal to. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీకు ఈ మోడల్ సమ్ ఇస్తే ఎలా చేయాలో చెప్పాను. ఏదైనా 3 టర్మ్స్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అని ఇస్తే, ఏదైనా వాళ్ళే టర్మ్స్ ఇచ్చేసి అవి 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఈ 3 కూడా ఒక ఏపీకి కంటిన్యూస్గా వస్తున్న కాన్సిక్యూటివ్ టర్మ్స్ అని కనుక ఇస్తే వెంటనే మీరు ఏం రాయాలని చెప్పాను, double the middle term is equal to sum of the first term and last term, that is 2b is equal to a plus c. if a b c are in AP, then 2b is equal to a plus c. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 2b is equal to a plus c. బిఫోర్ సమ్లో ఏమని చెప్పారు, a minus d a plus d అని చెప్పాను కదా, అదేంటది, టర్మ్స్ ఏంటో వాళ్ళు ఇవ్వలేదు.
ఉన్నాయి 3 టర్మ్స్ అంతే అని చెప్పారు. అప్పుడు A-D A+D అనుకోవాలి. ఇక్కడేంటి టర్మ్స్ ఇచ్చేసారు. K+2 4K - 6 అండ్ 3K - 2 అండ్ 3 టర్మ్స్ ఉన్నాయని టర్మ్స్ వాళ్ళే ఇచ్చారు. ఇవి ఏపీలో ఉన్నాయి కాన్సిక్యూటివ్ టర్మ్స్, ఇవి ఏపీకి అన్నప్పుడు ఏమనుకోవాలి, 2B ఈజ్ ఈక్వల్ టు A+C అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనకి B ప్లేస్లో ఎవరున్నట్టు 4K - 6, A ప్లేస్లో K+2 అండ్ C ప్లేస్లో 3K - 2. సో 2 ఇంటూ B మీన్స్ సెకండ్ ప్లేస్ ఎవరిది 4K - 6. 2 ఇంటూ 4K - 6 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ K+2 ప్లస్ లాస్ట్ టర్మ్ 3K - 2. సో ఇక్కడ చూడండి 2 4s are 8K - 2 6s are 12. సో plus 2 minus 2 will get cancelled, it will become 4K. Okay, 8K - 12 is equal to 4K. Therefore 8K - 4K is equal to 12. So 4K is equal to 12. Therefore K is equal to 12 by 4. K is equal to 3. ఓకే, సో ఇలాంటి సమ్స్ ఇదే వస్తుందని ఎప్పుడు కూడా మనం మైండ్లో పెట్టుకోకూడదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. 3 టర్మ్స్ ఇవ్వకుండా అవి ఇలా ఉన్నాయి అంటే వాటిని మనం A-D, అదే ఏపీలో ఉన్నాయి అంటే A-D A+D అని అనుకోవాలి. టర్మ్స్ వాళ్ళే ఇచ్చేసి ఇవి కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఏం అప్లై చేయాలి, 2B ఈజ్ ఈక్వల్ టు A+C అని అప్లై చేస్తే వస్తుంది. అలాగా కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవడానికి చూడాలి. ఆ సమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మెథడ్ గుర్తుండాలి, కానీ K+2 ఈ సమ్ ఇస్తే ఇలా చేయాలి అలా బ్రెయిన్లో పెట్టుకోకూడదు. ఓకే, సో నెక్స్ట్ సమ్స్ ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 13, సారీ కనిపించట్లేదు కదా, if the second term of AP is 13 and the fifth term is 25, then its seventh term is 33. Is it true or false అని అడుగుతున్నారు. అంటే అవుతుందా, సెవెంత్ టర్మ్ 33 అవుతుందా లేదా? సో ఇప్పుడు చూద్దాం. చూడండి, సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 13 అంటే ఏంటి, మీ క్లాస్లో సెకండ్ బెంచ్లో 13 అనే రోల్ నెంబర్ కూర్చుని ఉంది. ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 25 అంటే ఫిఫ్త్ బెంచ్లో రోల్ నెంబర్ 25 కూర్చుని ఉంటే సెవెంత్ బెంచ్లో కూర్చునే వాళ్ళు 33 అవుతారా అవరా మిమ్మల్ని చెక్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఏంటనమాట, సెకండ్ బెంచ్లో 13 అంటే A2 ఈజ్ ఈక్వల్ టు 13. సెకండ్ బెంచ్లో ఎవరు కూర్చున్నారు 13, సో A2 ఈజ్ ఈక్వల్ టు 13. ఫిఫ్త్ బెంచ్లో 25, బెంచ్ ఇక్కడ వేసుకోవాలి అంటే A5, N ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ అంటే ఏ బెంచ్ ఎన్నో బెంచ్ N అనమాట. అది మీరు ఏ బెంచ్లో కూర్చుని ఉన్నారో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ N. సో A5 ఈజ్ ఈక్వల్ టు, అందులో ఎవరు కూర్చున్నారు 25. క్వశ్చన్ ఏంటి, A7 సెవెంత్ బెంచ్లో ఎవరున్నారు, A7 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో A2కి జనరల్గా మామూలుగా మనకి 13 కూర్చున్న వాళ్ళు ఎవరో తెలియకపోతే మనం ఏం ఫార్ములా వేయాలి, టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు AN ఈజ్ ఈక్వల్ టు ఏంటి A+N-1 ఇంటూ 2. ఏమీ లేదు, దీనికంటే మనం తగ్గించి వేయడమే. A+D ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ A5 ఈజ్ ఈక్వల్ టు 25. A5కి మామూలుగా ఫార్ములా ఏంటి, ANకి ఏంటి ఫార్ములా A+N-1 ఇంటూ D. దీనికంటే 1 తగ్గించండి, A+4D ఈజ్ ఈక్వల్ టు 25. ఒక దానిలోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇదేమవుతుంది, -3D ఈజ్ ఈక్వల్ టు 25 - 13 -12. సరిపో D ఈజ్ ఈక్వల్ టు 3 4s are -3 మైనస్ క్యాన్సిల్ అయితే D ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఈ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ 4 వచ్చింది. ఇప్పుడు A ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో A+D ఈజ్ ఈక్వల్ టు 13 అని వచ్చింది కదా, A+D ప్లేస్లో 4 పెట్టాను. A+4 ఈక్వల్ టు 13, therefore A ఈజ్ ఈక్వల్ టు 13 - 4 9. సో మనకి ఈ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఎవరో తెలుసు, వాళ్ళ కామన్ డిఫరెన్స్ ఎంతో తెలుసు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A7 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెవెంత్ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలి. సో A7 తెలియాలంటే ఫార్ములా ఏంటి, దీనికంటే 1 తగ్గించండి, A+6D. సో 9 + 6 ఇంటూ D ఈజ్ 4. సో 9 + 24 33. therefore A7 ఈజ్ ఈక్వల్ టు 33. అంటే సెవెంత్ బెంచ్లో రోల్ నెంబర్ 33 కూర్చుంటుంది, అది కరెక్టే, ఎస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది ఎందుకు ట్రూ అని చెప్తున్నానంటే ఇవి ఏ మోడల్ సమ్స్ అంటే మీకు ఎజర్షన్ రీజన్ అనే మోడల్ సమ్స్ వస్తున్నాయి. సో అందులో మీకు ఎజర్షన్ రీజన్ సమ్స్ వస్తే మీరు ఎప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ ఎజర్షన్ రీజన్ని ఏవైతే రాశారో వాటిని కూడా డిఫరెంట్ సమ్స్ లాగే ట్రీట్ చేసి ఆ 2 సమ్స్ని ఇండివిజువల్గా సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక ఏం చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు అందులోనే సెకండ్ సమ్ ఇంకోటి ఇచ్చారు ఎజర్షన్ రీజన్లోనే. సెకండ్ సమ్ ఏంటో చూస్తున్నా చూడండి. ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ది AP ఈజ్ 5, దెన్ డిఫరెన్స్ బిట్వీన్ 18th and 13th టర్మ్ ఈజ్ 25 అని వాళ్ళు ఇచ్చేసారు.
వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు మనకి, అది ట్రూ ఆ ఫాల్సా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రీజన్లో ఉంది, ఇది ఎజర్షన్లో ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ 5 అంటే D ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, A18 అండ్ A13 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, సో A18th బెంచ్లో A18th అంటే ఏంటి, 18th బెంచ్లో ఎవరు కూర్చుంటారు తెలియాలంటే ఫార్ములా A+17D. A13th బెంచ్లో ఎవరు ఉంటారు, ఫార్ములా A+12D ఈజ్ ఈక్వల్ టు 25. సో దీంట్లో నుంచి డిఫరెన్స్ అంటున్నారు కదా, దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 17D మైనస్ 12D పోయి 5D ఈజ్ ఈక్వల్ టు 25, దేర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. కరెక్టే కదా, D ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో వాటి డిఫరెన్స్ 25 అని తీసుకుంటే నాకు D ఈజ్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే, కామన్ డిఫరెన్స్ 5 ఉంది, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ 25 తీసుకుంటే నాకు కామన్ డిఫరెన్స్ 5 వస్తుంది. అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నేను చేసింది కరెక్టే ఉంది. ఇప్పుడు ఇది ఫస్ట్ సమ్ ఏదైతే చెప్పానో మీకు, ఇది ఎజర్షన్ సమ్, అది కూడా మనకి A733 అని వచ్చింది, అది కూడా మనకి A733 ట్రూ అని వచ్చింది. సెకండ్ వన్ D ఈజ్ ఈక్వల్ టు 5, వాటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ 25, ఇది కూడా ట్రూ అనే వచ్చింది. అంటే ఎజర్షన్, బోత్ ఎజర్షన్ అండ్ రీజన్ రెండు సేమే అని వచ్చాయి, రెండు ట్రూ అని వచ్చాయి, సేమ్ అని కాదు, రెండు ట్రూ అని వచ్చాయి. సో అక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి, ఎజర్షను, రీజను, ఎజర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఆల్సో ట్రూ, బట్ ఎజర్షన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి, అసలు ఈ సమ్మే వేరే, ఈ సమ్మే వేరే, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, అసలు ఏమి దేనికి సంబంధమే లేదు. సో ఇవి ఇండివిజువల్గా కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇది దీని గురించి కానీ చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్, ఈ సమ్ దీని గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. అలాగ అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి ఏమొస్తుందో చూస్ చేసి రాయండి. ఓకే, జనరల్గా ఫస్ట్ ఎజర్షన్ కనుక మీకు రాంగ్ వస్తే, ఫాల్స్ వచ్చేస్తే, ఎజర్షన్లో వచ్చిన సమ్ మీరు ఆప్షన్ 4 పెట్టేసేయడమే. ఆప్షన్ 4 ఎప్పుడు కూడా వాళ్ళు 1 2 3 4 ఒకటే ఇస్తారు, అందులో ఆప్షన్ 4 ఉంటుంది, ఆప్షన్ 4 పెట్టండి. సో నెక్స్ట్ ఇంకొక సమ్ చెప్తాను, సేమ్ ఎజర్షన్ దీని మీద బేస్ అయిన సమ్మే, ఇంకొక సమ్ చూద్దాం. ఆ సమ్ ఏంటంటే చూడండి, if nth term of an AP is 2n plus 1, then the sum of the first 3 terms is, then sum of the first 3 terms is 15 అని ఇచ్చారు వాళ్ళు. అంటే ఏంటి, ఒక ప్రోగ్రెషన్లో nth టర్మ్ తెలియాలి అంటే ఫార్ములా 2n plus 1 జనరల్ ఫార్ములా వాళ్ళకి, జనరల్ టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 2n plus 1. అందులో ఉండే ఈ ప్రోగ్రెషన్లో వచ్చే ఫస్ట్ 3 టర్మ్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళు 3 యాడ్ చేస్తే 15 వస్తుంది అంటున్నారు. సో ఇది ఏఎన్ అంటే జనరల్ టర్మ్ కదా, అంటే ఏ బెంచ్లో ఎవరు కూర్చున్నారో తెలియాలి అంటే ఫస్ట్ ప్లేస్లో తెలియాలి అంటే n ఈక్వల్ టు 1 పెట్టండి, 3 వచ్చింది. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టడమే, ఇందులో 2 2s are 4 plus 1 5. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు, 2 3s are 6 plus 1 7. సో 3 5 7 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉండేవారు. వాళ్ళ ముగ్గురిని యాడ్ చేస్తే 15 వస్తుంది అంటున్నారు. చెక్ చేద్దాం, 3 plus 5 8, 8 plus 7 15. Yes, so assertion is true, correct, assertion true ఉంది. నెక్స్ట్ చూడండి, the sum of first 16 terms of AP 10 6 2 is 420 అంటే ఏంటి, ఈ ప్రోగ్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు, 6 2 ఇలా వేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అందులో 16 టర్మ్స్ అంటే 1 2 అలాగా 16 ప్లేసెస్ దాకా ఉండే నెంబర్స్ అన్నిటిని ఇలా వేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ 16 నెంబర్స్ని అందరినీ, అంటే 6 + 2 + నెక్స్ట్ ఇంకో నెంబర్ వస్తుంది కదా, అలా ఉండే నెంబర్స్ అందరినీ యాడ్ చేస్తే 420 వస్తుంది ఈ ప్రోగ్రెషన్లో అని చెప్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి, S16 ఈజ్ ఈక్వల్ టు 420 అని చెప్తున్నారు వాళ్ళు. S16 ఈజ్ ఈక్వల్ టు 420. సో ఓకే, సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో A ఈక్వల్ టు 10, D ఈక్వల్ టు A2 - A1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. సో S16 ఫార్ములా ఏముందో చూద్దాం. S16 అంటే ఏంటి, n/2 ఇంటూ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ D. ఇదే దేనికి, n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సో ఇందులో సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ అంటే n ప్లేస్లో 16 పెడతాం.
16/2 into 2 into a means 10 plus 16 minus 1 into d means minus 4. సో ఇది ఎంత వస్తుంది చూడండి, 2 8s are 16, 2 10s are 20, 16 minus 1 15, 15 into minus 4 minus 60. సో ఇప్పుడు ఇది ఏమైంది, 8 into 20 minus 60 minus 40. సో ఆన్సర్ ఎంత వచ్చింది, -320. కానీ మనకి ఏమని చెప్తున్నారు, 420 వస్తుంది అని చెప్తున్నారు. సో అవర్ రీజన్ ఈజ్ రాంగ్, అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్. కానీ అసర్షన్కి రీజన్కి ఏమీ కూడా సంబంధం లేదు, నో రిలేషన్, ఏం సంబంధం లేదు. దీనికి దానికే ఇది ఇండివిజువల్ సమ్, దీనికి దీనికే ఇండివిజువల్ సమ్. సో అక్కడున్న ఆప్షన్స్ ఏమున్నాయో మీరు చూడండి, వాళ్ళు ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఏది దీంతో సమానం, దీంతో ఈక్వల్ అవుతుంది, అసర్షన్ రైట్ లేకపోతే రీజన్ రాంగ్, ఇట్లా ఎక్కడ ఆప్షన్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో ఆప్షన్ని మీరు కరెక్ట్ టిక్ పెడతారు. నెక్స్ట్ సమ్ చూడండి, వెరీ సింపుల్ సమ్. నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. The nth term of an AP is an equal to 3 plus 4n, then common difference is, సో వెరీ సింపుల్. దీని మీద మనకి ఫార్ములా ఉంది ఏంటి, an కనుక p plus qn ఫామ్లో ఉంటే దెన్ d ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ n. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ n ఎవరున్నారు, 4, డైరెక్ట్ d ఈజ్ ఈక్వల్ టు 4, దట్స్ ఆల్. నెక్స్ట్ వెరీ సింపుల్ సమ్. అంటే సింపుల్గా ఉంటాయి కానీ సమ్స్ మనం ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయగలుగుతాం. ఇఫ్ PQRS ఆర్ ఇన్ ఏపీ దెన్ R minus Q ఈజ్, ఇప్పుడు చూడండి PQRS అంటే ఈ 4 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అంటే Q minus P, A2 minus A1, A3 minus A2, R minus Q, A4 minus A3, S minus R, సేమే కదా అవుతాయి. అంటే R minus Q ఈజ్ అని అన్నారు, అంటే R minus Q దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. R minus Q చేసినా ఒకటే వస్తుంది, S minus R చేసినా ఒకటే వస్తుంది, Q minus P చేసినా ఒకటే వస్తుంది. సో ఆప్షన్స్లో Q minus P ఉన్నా కరెక్ట్ పెడతారు, లేదు S minus R ఉన్నా కరెక్ట్ పెడతారు. ఎందుకు, R minus Q ఈజ్ నథింగ్ బట్ కామన్ డిఫరెన్స్. R minus Q అంటే మీనింగ్ ఏంటి, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఈ రెండింటి నుంచే తెలియాలని లేదు కదా, S minus R చేసిన అదే వస్తుంది, Q minus P చేసిన సేమే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. చూడండి, నెక్స్ట్ సమ్ ఈజ్, ఐ థింక్ ఇది చెప్పేశానమ్మా, సారీ. దిస్ వన్ ఈజ్ ఆల్సో నెక్స్ట్. విచ్ టర్మ్ ఆఫ్ ది AP 65, 61, 57, 53 is first negative term. This is also very important sum అమ్మ. నెగిటివ్ టర్మ్ అడుగుతారు. నెగిటివ్ టర్మ్ అని అనగానే మీరు ఏం లేదంటే ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్లో 65, 67, 57, 53 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కదా, ఇట్లా వేసుకుంటూ వెళ్తే ఎక్కడో నెగిటివ్ నెంబర్ వస్తుందట. ఆ నెగిటివ్ నెంబర్ ఫస్ట్ వచ్చే నెగిటివ్ నెంబర్ ఎవరు అంటే చాలా వస్తుందన్నమాట. ఈ ప్రోగ్రెషన్ ఇలా ఇన్ఫైనైట్ కదా ఈ నెంబర్స్, ఇలా వేసుకుంటూ వెళ్తే ఈ ఇన్ఫైనైట్ వేసే ఈ నెంబర్స్లో ఎక్కడో ఒక చోట నెగిటివ్ టర్మ్తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ నెగిటివ్ ఈ ప్రోగ్రెషన్లో వచ్చి ఆ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఎవరు అని అడుగుతున్నారు. ఇలా నెగిటివ్ టర్మ్ అని అడగగానే మీరు ఫస్ట్ ఏం మైండ్లో ఉండాలి అంటే మీరు ఏఎన్ ఫార్ములా సేమ్ nth టర్మ్ ఫార్ములా వేసి దాన్ని <0 అవ్వడానికి కావాల్సిన కండిషన్ ఏంటో చూసుకోవాలి. అంటే ఏంటి, ఏఎన్ 0 కంటే తక్కువ రావాలంటే n ప్లేస్లో ఎవరిని పెట్టాలి అంటే సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఏఎన్ ఫార్ములా ఏంటి, A + n - 1 × D. సో ఈ ప్రోగ్రెషన్లో ఏ ఎవరు 65, D ఎంత 65 - 61 - 4. ఓకే, సో ఐ విల్ ఫైండ్ ఏఎన్ నౌ. 65 + n - 1 × D, 65 - -4 × n - 4n - +4. సో 65 + 4 69 - 4n, 65 - 4n అంటే ఈ 65 - 4n ఎప్పుడు 0 కంటే తక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 0, ఈ మొత్తం వాల్యూ నెగిటివ్లో రావాలంటే ఇక్కడ ఏదైతే వేస్తామో మనం 4n ప్లేస్లో వేసే వాల్యూ 69 కంటే ఎక్కువ అయితే కదా
అప్పుడు కదా ఇది నెగిటివ్ అవుతుంది. అంటే ఈ మొత్తం 4n వాల్యూ 0 కంటే అంటే 69 కంటే ఎక్కువ ఉండాలి. సో 4 టేబుల్లో 69 కంటే ఎక్కువ రావాలంటే n టేబుల్లో n ప్లేస్లో ఎవరిని వేయాలి చూడండి. సో 4 ఇప్పుడు చూడండి 69 మైనస్ 68 లాస్ట్ది 1 వస్తుంది. ఓకే, సో 4 16s ఆర్ ఎంత అయింది 64 అయింది. 4 17s ఆర్ 68. 69 మైనస్ 68 1 వస్తుంది. 0 నెగిటివ్ రావట్లేదు. 69 కంటే బిగ్ నెంబర్ లేదు, 68 లాస్ట్ నెంబర్. ఇప్పుడు ఏం వేయాలి మనం 4 18s ఆర్ వేయండి. అప్పుడు 4 18s ఆర్ అని వేస్తే ఎంత వచ్చింది చూడండి. 4 18s ఆర్ అని వేస్తే ఎంత వస్తుంది, ఇంకా ఇక్కడ వేసా చూడండి. 4n షుడ్ బి గ్రేటర్ దాన్ 69. 4 17s వేస్తే 68. 69 మైనస్ 68 1 వస్తుంది, 0 కంటే బిగ్ నెంబర్ అది. 4 18s ఆర్ ఎంత అయింది 72. అంటే 69 మైనస్ 72 అప్పుడు -4 లెస్ దాన్ 0 అయింది. అంటే n ప్లేస్లో నేను ఎవరిని వేయాలన్నమాట 18 వేయాలి. అంటే 18th టర్మ్ మనకి ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. 18th టర్మ్ విల్ బి అవర్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్. ఓకే, సో నెగిటివ్ టర్మ్ అని అడగగానే ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏం చేయాలి, ఏఎన్ఏ ఫైండ్ అవుట్ చేయండి, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లో n ప్లేస్లో ఏం వేస్తే ఆ nth టర్మ్ 0 కంటే తక్కువ లెస్ దాన్ 0 అవుతుందో ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందో చూసుకుని nth టర్మ్ దట్ పర్టికులర్ టర్మ్ అని మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సమ్. The next terms of the AP root 7, root 8, 28 and root 63. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇట్లా ఇస్తే ఎప్పుడు కూడా సెకండ్ది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. అది ఈ ఫస్ట్ నెంబర్తో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాంతో వచ్చేదే అయి ఉంటుంది జనరల్గా చూసుకోండి అని. ఇప్పుడు రూట్ 28 చూడండి. రూట్ 28 మీరు రూట్ 7 ఇంటూ రూట్ 4 అని రాయొచ్చు. సో విడివిడిగా స్క్వేర్స్ తీసుకుంటే రూట్ 7 ఇంటూ రూట్ 4, 4కి ఎంత వస్తుంది రూట్ 2. సో దిస్ ఈస్ 2 రూట్ 7. రూట్ 28నే 2 రూట్ 7 అని రాయొచ్చు, మైనస్ రూట్ 7. సో 2 రూట్ 7 మైనస్ రూట్ 7 రూట్ 7. దిస్ ఇస్ డి. అంటే కామన్ డిఫరెన్స్ తెలియాలంటే మనం a2 మైనస్ a1 కదా, దాన్ని సాల్వ్ చేశాను. ఏ రూట్ 7 అని తెలుసు. నెక్స్ట్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ అని అడుగుతున్నారు. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 4th టర్మ్ అడుగుతున్నారు. అంటే 4th బెంచ్లో ఎవరు కూర్చుంటారు, సో A4 అడుగుతున్నారు. సో 4thలో ఎవరు కూర్చుంటారు అంటే ఫార్ములా ఏంటి ఇమీడియట్గా a ప్లస్ 3d. ఆ బెంచ్లో ఎవరు కూర్చుంటారు a ప్లస్ 3d ఏమొస్తే వాళ్ళు కూర్చుంటారు. సో a ప్లస్ 3d, ఏ అంటే రూట్ 7 ప్లస్ 3 ఇంటూ d మీన్స్ రూట్ 7. 3 రూట్ 7 ప్లస్ రూట్ 7 4 రూట్ 7. మీకు ఆన్సర్ 4 రూట్ 7 అయినా ఉండొచ్చు. మొత్తం రూట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసి లోపల తీసుకెళ్ళమే. 4 స్క్వేర్ 16 ఇంటూ 7 రూట్ 112 అని ఉండొచ్చు. సో ఆన్సర్ ఎయిదర్ 4 రూట్ 7 ఉండొచ్చు ఆర్ అండర్ రూట్ 112 అయినా ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ ఆన్సర్ కరెక్టే. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ AB form an AP with common difference D, then A minus 2B minus C is A minus 2B minus C is AB అని 2 టర్మ్స్ ఉన్నాయి, అవి ఏపీలో ఉన్నాయి, వాటి కామన్ డిఫరెన్స్ D ఉందిట. అయితే A మైనస్ 2B మైనస్ C ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి 2 టర్మ్స్ ఏబి 2 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి. అంటే ఏంటి, ఫస్ట్ దాని వాళ్ళ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తేనేగా సెకండ్ది వస్తుంది. ఏపీలో ఉన్నాయంటే ఏంటి, ఫస్ట్ టర్మ్కి దాని కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, అవునా. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. ఓకే, సెకండ్ ఇంకో థర్డ్ టర్మ్ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ సి కూడా ఇచ్చారు, అంటే థర్డ్ కూడా ఉంది. థర్డ్ తెలియాలంటే ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్కి థర్డ్ టర్మ్ ఫార్ములా ఏంటి, సి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి A3 ఈజ్ వాట్ ఏ ప్లస్ 2D, అంతే కదా. థర్డ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ A3నే A3 అనకుండా దానికి ఒక పేరు పెట్టాం ఏంటి సి అని. సో A3 ఈజ్ A ప్లస్ 2D. సో థర్డ్ టర్మ్ A ప్లస్ 2D. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, A మైనస్ 2B మైనస్ C ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అవునా. సో A మైనస్ 2 ఇంటూ B అంటే ఎవరు A ప్లస్ D మైనస్ C అంటే ఎవరు A ప్లస్ 2D. సో A మైనస్ 2 ఇంటూ A 2A మైనస్ 2D మైనస్ A మైనస్ 2D. A విల్ గెట్ క్యాన్సిల్, మైనస్ 2A
-2a -2d -2d -4d. సో ఎవరవుతారు అన్నమాట, a - 2b - c ఈజ్ ఈక్వల్ టు -2a -4d అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ సమ్. Find AB so that numbers A, 7, B, 23 are in AP. ఓకే, అంటే ఇవన్నీ ఏపీలో ఉండాలి అంటే ఉన్నాయన్నమాట ఆల్రెడీ. ఏబీ ప్లేసుల్లో ఎవరిని వేయాలి? మీరు ఏబీ ప్లేసులో ఎవరిని వేస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి అంటే అలా ఉండాలి, అంటే అవి ఏపీలో ఉండాలి అంటే ఏబీ ప్లేసులో ఎవరిని వేస్తే వస్తుంది, అది ఏపీలో ఉంటుంది అంటే కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది అని చెప్పడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కొన్ని నెంబర్స్ ఇచ్చి వీళ్ళు ఏపీలో ఉన్నారో లేదో చెక్ చేయండి అంటే మీరు ఏం చేస్తారు, కామన్ డిఫరెన్స్ ఏముందో లేదో చెక్ చేయాలి, అంతే కదా. సో 7 - a చేసినా సేమ్ రావాలి, b - 7 చేసినా సేమ్ రావాలి, 23 - b చేసినా సేమ్ రావాలి, అదే వేసాను. సో ఇందులో మనల్ని ఎవరు తీసుకుంటే b రావడానికి ఛాన్స్ ఉంది చూడండి. ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను అనుకోండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అదే ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను అనుకోండి, నాకు 2 వేరియబుల్స్ ఉంటాయి, ఏ వేరియబుల్ బి కూడా వేరియబుల్. సో నాకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉండదు. అదే ఈ రెండింటిని చేస్తే నెంబర్స్ 2 ఉన్నాయి, వేరియబుల్స్ ఒకటే ఉంది బి. సో నేను ఏం చేశాను, ఫస్ట్ b - 7 = 23 - b తీసుకుని bని ఇటువైపు తీసుకెళ్తే 2b = -7 అంటే వెళ్తే +7, 2b = 30, b = 30/2 15. సో ఒకటి వచ్చేసింది, b = 15 అని తెలిసిపోయింది. సో b = తెలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఏం తీసుకోవాలి చెప్పండి, 7 - a = b - 7 తీసుకుంటా. 7 - a = b - 7లో b = 15 సబ్స్టిట్యూట్ చేస్తే 7 - a = 15 - 7 8. 7 - a = 18, - a = 8 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు +1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -1. ఈ మైనస్ ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఏ ఈక్వల్ టు ఎంత, -1. దెర్ఫోర్ ఏ ఈక్వల్ టు -1, బి ఈజ్ ఈక్వల్ టు 15 కనుక ఇక్కడ వేస్తే ఇవి మనకి ఏపీలో ఉంటాయి అని తెలుస్తుంది. కావాలంటే మీరు వేసుకుని చెక్ చేసుకుని కామన్ డిఫరెన్స్ ఏముందో లేదో కూడా చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ సమ్ చూడండి, లాస్ట్ సమ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 293, 235, 177 అండ్ సో ఆన్ 53. సో ఈ మొత్తం ఈ ప్రోగ్రెషన్లో లాస్ట్ ఉన్నట్టే కదా ఈ 53, అంటే లాస్ట్ టర్మ్ 53 అనమాట. 53 తర్వాత ఇంక లేవు ఇందులో. అయితే ఈ 53 ఎన్నో ప్లేసు, ఏ బెంచ్లో కూర్చుంది క్లాస్లో అది తెలియాలి మనకి. లాస్ట్ రోల్ నెంబర్ 53ని మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు ఒక క్లాస్లో. అయితే ఆ క్లాస్లో అది లాస్ట్ బెంచ్ అని తెలియాలంటే అసలు ఆ బెంచ్ మొత్తం ఆ క్లాస్లో ఒక క్లాస్లో 7 బెంచెస్ ఉండొచ్చు, ఇంకో క్లాస్లో 10 బెంచెస్ ఉండొచ్చు. సో ఏ బెంచ్లో కూర్చున్నాడో, ఏ బెంచ్ ఆ క్లాస్కి అది లాస్ట్ బెంచ్ అయిందో. సో ఈ 53 మనకి ఎన్నో బెంచో తెలియాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఏ టర్మ్ 53 అయింది మనకు తెలియాలి. సో దాని ఫార్ములా ఏంటి, అది లాస్ట్ అయినా అవనివ్వండి, మధ్యలోదైనా, మిడిల్ టర్మ్ అయినా అవనివ్వండి, ఫస్ట్ టర్మ్ అయినా అవనివ్వండి, ఏ టర్మ్ అయినా కానీ దాన్ని మనం n అనే పిలుస్తాం. అంటే అదే ఆ ప్లేస్లో ఎవరున్నారు అని. ఏ ప్లేస్లో ఎవరున్నారో తెలియాలి అంటే ఫార్ములా ఏంటి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, an. సో ఈ an 1 అనుకోండి ఫస్ట్ బెంచ్, లాస్ట్ అనుకోండి లాస్ట్ బెంచ్, అంతే. అంటే an L అని కూడా అనొచ్చు. సో an ఆర్ L. ఈ లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు, 53. అంటే an ఈజ్ ఈక్వల్ టు 53. 53 ఫైండ్ అవుట్ చేయకూడదు ఇక్కడ మనం, ఎందుకంటే మనం 53 బెంచ్లో ఎవరు కూర్చుంటున్నారో అక్కర్లేదు మనకి. ఆల్రెడీ వాళ్ళు 53 బెంచ్ మీద కూర్చునిపోయి ఉన్నారు కాబట్టి ఆ బెంచ్ ఎన్నోదో తెలియాలి. సో అంటే మనం ఏం వేయాలి, an ఈజ్ ఈక్వల్ టు 53. an ఫార్ములా ఏంటి, a + n - 1 × d ఈజ్ ఈక్వల్ టు 53. ఓకే, సో ఏ ఎంత, 293 + n - 1 × d అంటే ఎంత, 235 - 293 ఎంత వచ్చింది, -58. సో 53 - 293 మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి, -58n + 58 ఈజ్ 240. సో -58n ఈజ్ ఈక్వల్ టు 240 - 58, -58n ఈజ్ ఈక్వల్ టు 182. -182 వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడికి వెళ్ళాలి కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 182/-58 అవుతుంది. అంటే ఎంతైనా అవనివ్వండి కానీ ఇక్కడ ఎంతైనా అవనివ్వండి కానీ ఆన్సర్ మాత్రం నెగిటివ్లో వస్తుంది. ఇప్పుడు n అంటే ఏంటి, మీరు ఏ బెంచ్లో కూర్చున్నారు, లేదు మీరు ఏ ప్లేస్లో ఉన్నారు.
ఫస్ట్ ప్లేస్లోనో సెకండ్ ప్లేస్లోనో ఆ మొత్తం ప్రోగ్రెషన్లో ఉన్నారు. అంతేకాని నేను మైనస్ ప్లేస్లో నెగిటివ్ ప్లేస్లో కూర్చున్నానని ఏం చెప్తారు? సో ఎన్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ క్లాస్లో చెప్పాను అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్ ఎప్పుడు న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఎన్ న్యాచురల్ నెంబర్ రావట్లేదు, ఇంటిజర్ వస్తుంది. కాబట్టి ఎన్ కాంట్ బి ఏ న్యాచురల్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటే అది మీది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఎన్ కాంట్ బి అదర్ దాన్ న్యాచురల్ నెంబర్. అకార్డింగ్ టు ద రూల్, అకార్డింగ్ టు ద ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీలో ఎన్ ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇదేదో ఫైండ్ అవుట్ చేసేసి మైనస్లో ఉంది ఏం చేయాలి, ఏమీ ఆన్సర్ లేదేంటి అనుకోకూడదు. అప్పుడు అక్కడ ఆన్సర్ ఆప్షన్స్లో ఏం రాయాలి? ఇట్స్ నాట్ ఇట్ కాంట్ బి ఏ న్యాచురల్ నెంబర్, ఆ ఆప్షన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్, నెక్స్ట్ సమ్ చూడండి. హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ 10 and 300 which when divided by 4 leaves a remainder 1. 10కి 300కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఆ నెంబర్స్ అన్నిటిలోనూ ఏ నెంబర్ని 4తో మీరు డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. సో 10 తర్వాత అంటే 10 తర్వాత 300కి బిఫోర్ ఉండే అన్ని నెంబర్స్ని తీసుకోవాలట, వాళ్ళందరినీ 4తో డివైడ్ చేయాలట. ఏ నెంబర్ని 4తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ వస్తుందో వాటిని ఒక ప్రోగ్రెషన్ లాగా రాయాలట. సో మనం ఏం చేద్దాము? 10 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది రిమైండర్, 11 రాదు, 12 రాదు, 4 3s are 12. ఫస్ట్ వచ్చే నెంబర్ ఎవరు? 13 4తో డివైడ్ చేస్తే 4 3s are 12, 1 రిమైండర్ వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఎవరన్నమాట ఆ ప్రోగ్రెషన్లో? 13. 300 కంటే బిఫోర్ చూడండి. 300 అకార్డింగ్ టు ద డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్స్ కనుక మనకి 4 టేబుల్లో వస్తే ఆ నెంబర్ 4 టేబుల్లో వస్తుంది. సో లాస్ట్ 0 ఉందంటే 4 zeros are 0 అంటే 300 4 టేబుల్లో వస్తుంది. సో 300 నుంచి బ్యాక్ వేసుకుంటూ వెళ్ళండి. 299 4 టేబుల్లో రాదు కాబట్టి 299 రాదు. 98 4 టేబుల్లో నో. 97 4 టేబుల్లో ఎస్. చూడండి 97 అంటే నేను అనేది 4 టేబుల్లో రాకపోవడం కాదు, 1 రిమైండర్ రావాలి, మనకి 1 రిమైండర్ రావాలి. సో మనకి అట్లా చూసుకుంటూ వెళ్తే 297 వస్తుంది. సో 297 మీరు 4తో కనుక డివైడ్ చేస్తే మీకు లాస్ట్కి 1 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే చూడండి 4 2s are 8, 1 17, 4 4s are 24, 4s are 96. సో 1 రిమైండర్ రావాలి కాబట్టి 297 మనకి 4 టేబుల్లో వచ్చే 297 మనం 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ ఎవరు ఉంటారు? 297. ఫస్ట్ టర్మ్ ఎవరు ఉంటారు? 13. ఇవి రెండు కూడా 4 టేబుల్తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా 4 టేబుల్తోనే కదా డివైడ్ చేస్తున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, 13 తర్వాత ఏమొస్తుంది చూడండి. 14 రాదు, 15 రాదు, 16 రాదు, 17 రాదు, 17 వస్తుంది. మళ్ళీ ఎవరు వస్తారు? 17 వస్తుంది. ఎందుకంటే 4 4s are అంటే నెక్స్ట్ తెలియాలంటే ఏం లేదు, మళ్ళీ 4 యాడ్ చేయడమే. 13 + 4 17, 4 4s are 16, 1 రిమైండర్. మళ్ళీ 17కి 4 21, 4 5s are 20, 1 రిమైండర్. అంటే ఈ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4. సో నౌ వీ నో ఏ, డి అండ్ లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ an. లాస్ట్ బెంచ్లో 297 ఉంటుంది. కాకపోతే ఆ లాస్ట్ బెంచ్ ఎన్నోదో తెలియదు, ఎన్నో నెంబర్ లాస్ట్ బెంచ్ అయిందో మనకు తెలియదు. అంటే an ఈజ్ ఈక్వల్ టు 297. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే అది ఎన్నో బెంచో తెలియాలి మనకి. కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసు 297 కూర్చుని ఉందని. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 297. సో 13 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 297. సో మనం సాల్వ్ చేస్తే చూడండి n మైనస్ 1 ఇంటూ 4 13 అటు తీసుకెళ్తే 297 మైనస్ 13 284. n మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇటు తీసుకొస్తే డివైడెడ్ బై 4 71 టైమ్స్. సో n మైనస్ 1 ఈజ్ 71. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 71 ప్లస్ 1 72. అంటే టోటల్ 72 నెంబర్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ 10 to 300 మధ్యలో 4తో డివైడ్ అయ్యి 1 రిమైండర్ వచ్చే నెంబర్స్. క్లియర్? సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఇన్ అన్ ఏపీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4n + 1 ఫైండ్ ద ఏపీ. ఓకే, సో ఇప్పుడు చూడండి దీంతో మల్టిప్లై చేసేయండి. n ఇంటూ 4n 4n స్క్వేర్, n ఇంటూ 1 n 4n స్క్వేర్ ప్లస్ n. ఇన్ అన్ ఏపీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఇలా ఎన్తో కనబడగానే మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటి?
ఇఫ్ Sn is in the form of Pn plus Qn square, కోఎఫిషియంట్ ఆఫ్ n స్క్వేర్ దట్ ఈస్ Q, దాన్ని డబల్ చేస్తే వచ్చేదే దాని కామన్ డిఫరెన్స్. సో Qn స్క్వేర్ ప్లస్ పిఎన్లో మనకి Q ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరు, కోఎఫిషియంట్ ఆఫ్ n స్క్వేర్ ఎవరు 4, దాన్ని డబల్ చేస్తే వచ్చేది ఎవరు 8. అంటే ఈ ప్రోగ్రెషన్లో ఉండే నెంబర్స్కి కామన్ డిఫరెన్స్ 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ నెంబర్ అంటే ఎవరు, ఎస్ఎన్లో n ఈక్వల్ టు 1 పెట్టాలి. ఇప్పుడు ఎస్ఎన్ ఇచ్చి దాంట్లో ఫస్ట్ టర్మ్ తెలియాలంటే n ఈక్వల్ టు 1 పెట్టాలని చెప్తున్నా కదా. S1 ఈక్వల్ టు ఏ. సో ఈ ప్లేస్లో 1 పెట్టండి. 1 ఇంటూ 4 1s are 4 plus 1 5, 5 1s are 5. సో ఫస్ట్ టర్మ్ ఎవరయ్యారు 5 అయింది. సో ఇందులో ఉండే 3 టర్మ్స్ రాయమన్నారు. ఇన్ ఏపీలో ఉండే 3 టర్మ్స్ చూడండి. ఫస్ట్ టర్మ్ 5. సో మనకి డి ఎంత వచ్చింది 8, 5 ప్లస్ 8 13, 13 ప్లస్ 8 21. సో ఆ ప్రోగ్రెషన్లో ఉండే 3 టర్మ్స్ ఎవరు 5 30 21. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్. Find the sum of all the 11 terms of an AP. Find the sum of all the 11 terms of AP whose middle term is 30. Whose middle term is 30. ఓకే, ఒక ఏపీ ఉంది, అందులో ఒక ఏపీ ఉంది, అందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆ ఏపీలో ఉండే 11 టర్మ్స్ని మొత్తం టోటల్ చేస్తే అంటే ఏంటి, ప్రోగ్రెషన్లో 11 టర్మ్స్ ఉన్నాయంట. ఆ ప్రోగ్రెషన్లో ఉండే 11 టర్మ్స్ని తీసుకుని అంటే 11 డిఫరెంట్ నెంబర్స్ తీసుకుని వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పమంటున్నారు. S11 ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫార్ములా ఏంటి చెప్పండి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఇందులో మనకి ఏ తెలీదు డి తెలీదు, అవునా, ఏ తెలీదు డి తెలీదు, ఎన్ తెలుసు. ఎందుకు తెలుసు, 11 టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత చెప్పమంటున్నారు అంటే S11. ఎన్ అంటే ఏంటో తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు, ఏడి. మరి ఏడీని ఎలా తెలుసుకుంటాము, మనకి ఎలా తెలుస్తుంది, దానికి ఇచ్చిన క్లూ ఏంటి, మిడిల్ టర్మ్ ఈజ్ 30. సో 11 టర్మ్స్ ఉన్నాయంటే ఇఫ్ n ఈజ్ ఏ ఆడ్, మిడిల్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ వీడియోలో చెప్పాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ వీడియోలో, n ప్లస్ 1/2, 11 ప్లస్ 1/2, దట్ ఈస్ 6th టర్మ్ ఈజ్ యువర్ మిడిల్ టర్మ్. అంటే 6th బెంచ్లో 30 కూర్చుని ఉంది అని అర్థం. 6th బెంచ్లో 30 ఉంది అంటే ఏ6 కాదు, ఏ6 ప్లేస్లో 30 ఉంది. సో ఏ6 ఈజ్ ఈక్వల్ టు 30. ఏ6 ఫార్ములా ఏంటి, a ప్లస్ 5d. సో a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 30. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు S11 వేద్దాం. 11/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. n అంటే ఎంత 11, 11 - 1 ఎంత 10d, 2a ప్లస్ 10d. సో ఇందులో ఏం చేస్తున్నాను, ఇందులో నుంచి 2 కామన్ తీసేస్తాను అనుకోండి. ఇప్పుడు ఎవరు మిగులుతారు, a ప్లస్ 5d. 2 విల్ గెట్ క్యాన్సిల్. సో కానీ a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 30. సబ్స్టిట్యూట్ చేయండి. 11 ఇంటూ 30 ఎంత అయింది 330. సో ఇందులో మనం డి ఏంటి ఏ ఏంటి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయలేదు. మనకి a ప్లస్ 5d ఎంతో తెలిసిపోయింది. దాన్ని యూస్ చేసి సమ్ని సాల్వ్ చేసాం. జనరల్గా మీరు ఏమనుకుంటారు, ఇందులో ఏ తెలియట్లేదు డి తెలియట్లేదు ఎలా చేయాలి సమ్ అనుకుంటారు, కానీ అవసరం లేదు. a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ a ప్లస్ 5d వచ్చింది కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో మనం 30 వేసేసాం. ఏ డి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన నెసిటీ లేదు. ఇది జస్ట్ MCQs మోడల్స్ చెప్పాను. కొన్ని సమ్స్, డైరెక్ట్ సమ్స్ 5 మార్క్స్వి 2 మార్క్స్వి ఇలాంటి వాటిలో ఉండే ఇంపార్టెంట్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకొక 2 వీడియోస్తో కంప్లీట్ చేస్తాను. ఈ మొత్తం నేను ఏదైతే చేశానో ఈ వీడియోస్ అన్నీ మీరు కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో ఉన్న మొత్తం వీడియోలు చూస్తే కనుక మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 100% చాలా చాలా కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. అందుకని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా మిగతా వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.